ప్రైజ్ ద లార్డ్. ఐఎమ్ సంధ్యా పసుపులేటి. ఈ మధ్య ఒక సోషల్ మీడియాలో ఈ పిక్చర్ చూశాను. దీన్ని చూసినప్పుడు నాకు చాలా పాజిటివ్ ఫీలింగ్ కలిగింది. దీని మీద ఒక చిన్న మెసేజ్ చేసి మీతో పంచుకోవాలని ఇంట్రెస్ట్ కలిగి ఈ మెసేజ్ చేస్తున్నాను. ఈ బొమ్మలో చూస్తే ఈ చెట్టులో జీవం ఉండబట్టి దాని వేళ్ళు లోపలికి వెళ్ళి బలంగా లోపల నాటబడి ఆ మొక్క బండ సందులోంచి చొచ్చుకొని బయటికి వచ్చి చెట్టుగా అభివృద్ధి చెంది పచ్చగా కలకలాడుతుంది. మరి దాన్ని చూసినట్లయితే అది మనకు ఒక లెసన్ నేర్పుతుంది. ఒకవేళ నీ జీవితంలో కూడా ఏదైనా నిరాశ ఉందా? నీ ఎదుగుదలని ఎవరన్నా ఏ శక్తి అయినా ఆపుతున్నారా? నిన్ను పైకి ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారా? లేదా నీ భయాలే నిన్ను ఆపేస్తున్నాయా? అది ఏదైనా కానీ ఏదైనా నీ అభివృద్ధిని ఆటంకపరుస్తుంటే నిరాశ పడద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు. యేసు వైపు చూడు. నేనే జీవం అని చెప్తున్న యేసుని చేర్చుకో. ఆయన నీలోకి వచ్చి నీకు తోడుగా ఉంటాడు. ఈ లోకాన్ని జయించిన యేసును స్వీకరించు. యేసు అంటున్నారు, నేనే ద్రాక్షావల్లిని, మీరు నా తీగలు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు అంటున్నారు. కాబట్టి నీ బాధల్లో, నీ శోధనలో నువ్వు భయపడకుండా, నేను ఇంకా నన్ను ఎవరు గుర్తించరా, నా టాలెంట్స్ ఎవరు గుర్తించరా, నాకు ఇంకా అభివృద్ధి లేదా అని దుఃఖపడద్దు. కొట్టివేయబడిన బ్రాంచ్లోంచి మొలక వస్తుంది. దాన్ని చూస్తే కూడా మనకి ఎంతో లెసన్ నేర్చుకోవచ్చు. అందులో జీవం ఉంది కాబట్టే తిరిగి అది చిన్న మొలకగా అది ఆవిర్భవించింది. అలాగే నీలో జీవం యేసు. ఆయననే ధ్యానిస్తుండు, యేసు గురించి ఆలోచిస్తూ ఉంటూ ఆయన పైన నమ్మకం ఉంచు. నాకు అసాధ్యమంటూ ఏదైనా ఉందా అని చెప్తున్నాడు. అలాగే మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తం సాధ్యమని బైబిల్ చెప్తుంది. కాబట్టి నమ్ము వానికి సమస్తం సాధ్యమని యేసు చెప్తున్నారు. కాబట్టి నీ జీవితంలో నిరాశ చెందకుండా ఆయన వైపే చూస్తూ నీ ప్రయత్నాలు చేస్తుంటే తప్పకుండా ఫలిస్తావు. అలాగే మనము బైబిల్లో యేసప్పును కూడా ఆదర్శంగా తీసుకోవచ్చు. యేసప్పులు దేవుడి యందు ఎంతో భయభక్తి కలిగిన వాడు కాబట్టి అతన్ని ఎంతమంది ఎన్ని విధాలుగా అణిచివేయాలని చూసినా కూడా అతను దేవుడి వైపే చూశాడు. దేవుడు యేసప్పును ఉన్నత స్థానంలో నిలబెట్టాడు. కాబట్టి నిరాశ చెందకు, యేసునే గురిగా చేసుకొని వెళ్తూ ఉంటూ డిసప్పాయింట్ అవ్వద్దు. రోజు ఈ మాట చెప్పు, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రకటిస్తున్నాను, నేను నా సమస్యలను అధిగమిస్తాను అని రోజు చెప్తూ ముందుకెళ్తుంటూ తప్పక ఫలిస్తాం. గాడ్ బ్లెస్ యూ.